లోకల్ పర్చేస్ పేరిట నొక్కేశారట. లోకల్ పర్చేస్ పేరిట నొక్కేశారు. ఎంత? గాంధీ హాస్పిటల్లో 7 కోట్ల ఔషధాలు కొని 13 కోట్లకు బిల్లులు పెట్టిరట. చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే గాంధీ హాస్పిటల్ సంబంధించిన మెడికల్ హాల్ నిర్వహించే నిర్వాహకులు, ఆ నిర్వాహకుల కింద ఉండేటువంటి డాక్టర్లు, ఎవరైతే ప్రిస్క్రైబ్ చేసేటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మెడికల్ షాప్ నిర్వహించేటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్, ఇంకా చాలా పెద్ద మాఫియా ఉంటారు. మెడికల్ షాప్ అంటేనే పెద్ద మాఫియా, మెడికల్ షాప్ సంబంధించినటువంటి నిర్వాహకులు. ఓకే, ఇది ఒకటి. వీళ్ళు ఎక్కడి నుంచి కొనాలి మందులు? ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనాలి. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి కొనాలి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి ఆయనే కొనుక్కుంటాడు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈయన మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మెడిసిన్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డాక్టర్స్ వీళ్ళ కమిటీ నుంచి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ డాక్టర్స్ నుంచి మెడికల్ షాప్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు ఒక ప్రపోజల్ వీళ్ళకి వస్తుంది, మెడిసిన్ ఏమేమి తీసుకోవాలనేటువంటి ప్రపోజల్ మెడికల్ షాప్కు సంబంధించినటువంటి నిర్వాహకులకు వస్తుంది. వీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని అప్రోచ్ అవుతారు. ఎంత ఇస్తావు బిల్లు? మాకు 7 కోట్ల వర్త్ కావాలి, మీరు 13 crores బిల్లు వేయండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా మంది డాక్టర్స్కి ఇచ్చుకోవాలి, వాళ్ళ కమిషన్లు ఇచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళ ట్రిప్పులు ఉంటాయి, లేకపోతే వాళ్ళ రకరకాల అవసరాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను చూసుకోవాలి. కాబట్టి 13 crores బిల్ వేయమని చెప్తే వాళ్ళు ఇక GST అవన్నీ కట్ చేసుకొని మొత్తానికి అయితే కొంత అమౌంట్ని రిటర్న్గా మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇది జరుగుతున్నటువంటి తంతు, ఇది కామన్గా జరిగేటువంటి తంతు. సో ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నుంచే చాలా తక్కువకి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఇక డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్టర్ నేరుగా కొనుగోలు చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇంకా అంత కొంత పర్సెంటేజ్ తీసుకొని ఇవ్వాలి. కానీ 5 కోట్ల రూపాయల తేడా వచ్చింది. అంటే కేవలం గాంధీ హాస్పిటల్లోనే 5 కోట్ల రూపాయల తేడా వచ్చిందంటే నిమ్స్ సంగతి ఏంటిది, ఉస్మానియా సంగతి ఏంది, MGM సంగతి ఏంది, వివిధ రకాల మెడికల్ సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ సంబంధించినటువంటి షాపుల సంగతి ఏంది, వీటన్నిటిలో తీసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో తాజాగా ఇంటెలిజెన్స్ విచారణలోకి వెలుగు వచ్చినటువంటి మందుల కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు కలిపి గత 10 ఏళ్లలో 900 నుంచి 1000 కోట్ల కొనుగోళ్లు. సో అదేవిధంగా వాటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్లు. లోకల్ పర్చేస్ బడ్జెట్ తగ్గించాలని సర్కార్ నిర్ణయం. సర్కారీ దవాఖానలో అత్యవసరం పేరిట వస్తున్నటువంటి ఔషధ కొనుగోలులో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు అసలు కొనని ఔషధాలకు కోట్ల బిల్లు పెడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇదే తంతు నడుస్తుంది. ఇలా గాంధీ ఆసుపత్రిలో గతంలో జరిగినటువంటి ఔషధాల కొనుగోలు కుంభకోణం తాజాగా బయటపడింది. లోకల్ పర్చేస్ స్థానిక కొనుగోలు పేరిట 7 కోట్ల విలువైనటువంటి ఔషధాలను కొనుగోలు చేసి వాటికి 13 కోట్ల బిల్లులు పెట్టినటువంటి విషయం ఇంటెలిజెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఔషధ బిల్లులు చెల్లించినందున సర్కారీ దవాఖానలకు మందుల సరఫరా ఆపేస్తామంటూ కొన్నాళ్ల క్రితం ట్విన్ సిటీస్ మెడికల్ సప్లైస్ అసోసియేషన్ హెచ్చరించింది. తమకు కోట్లలో బిల్లులు రావాలని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. దాంతో ప్రభుత్వం నిజంగా అంత పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ రంగంలోకి దించింది. గాంధీ ఆసుపత్రిలో కొనుగోలు చేసినటువంటి ఔషధాలకు పెట్టిన బిల్లులకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినటువంటి ఇంటెలిజెన్స్ ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. లోకల్ పర్చేస్ లో అక్రమాలు వెలుగు చూస్తుండటంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ తరహా కొనుగోలు పూర్తిగా నిలిపేసినట్టు సమాచారం. ఇది ఒక గాంధీకే పరిమితం కాదని, ఉస్మానియాలోనూ జరుగుతుందని, అతిపెద్ద కొనుగోలు భాగంతో జరుగుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను అలాంటి అక్రమాలే గత 10 ఏళ్లుగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయిలో సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఔషధాల సరఫరాకు ఏటా దాదాపు 500 కోట్ల బడ్జెట్ ఇస్తుంది. ఇందులో 80% బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇచ్చేస్తారట. సో ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున కొనుగోళ్లలో తేడా, పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనకాల ఇంకా చాలా పెద్ద మాఫియా ఉంటుంది. మరి ఆ మాఫియా ఏంటి అంటే ఇదేమన్నా హరీష్ రావు మెడకు ఉచ్చు బిగించేటువంటి కార్యక్రమం కనబడుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది బయటకు వస్తుందంటే 100% గతంలో 10 సంవత్సరాలు అంటుంది కాబట్టి అందులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెయిన్గా హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆయన మెడకేమైనా చుట్టుకుంటుందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.